పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి తరతరాలకు గుర్తుండిపోతుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం మండలం పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా సకల సౌకర్యాలు కల్పించబడ్డాయని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అదేవిధంగా అధికారులందరికీ గౌరవ సర్పంచులకు మళ్ళీ రోజు మేము పిలుస్తాం, గెట్ టుగెదర్ పెట్టుకుంటాం, మిమ్మల్ని సన్మానించుకుంటాం. డెఫినెట్గా మీ ఆ రోజు మీ గ్రామ పంచాయతీలో మీ ఎక్స్పీరియన్స్ మీరు ఆ రోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వరవడిని కొనసాగిస్తామని మరొక విజ్ఞప్తి చేస్తూ, అమ్మ ఏం లేదు, మీరు చెప్పిన దాని దగ్గర 7,000 మందికి పడింది. ఎన్ని ఎకరాలు పడబడి ఒక్కొక్క రైతుకి ఎన్ని ఎకరాలు మీ పాత్రను మరవలేము. ఏ సర్పంచ్ లేని ప్రాధాన్యత మీకుంది. పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాన్ని మీరు గ్రౌండ్ చేశారు. చాలా కేర్ తీసుకున్నారు, చాలా టెన్షన్ పడ్డారు, కష్టపడ్డారు. గ్రామానికి మంచి పేరు రావాలని ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీ శ్రమను మర్చిపోలేనని మాత్రం మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తూ మేము అందరినీ మనస్ఫూర్తి అభినందిస్తాము. ఇంతకుముందు అమీర్పేట సర్పంచ్ గారు చెప్పినట్టు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసినామని గొప్పగా చెప్పిన మేము డంపింగ్ యార్డ్లో సెగ్రిగేషన్ చేయడానికి మీరు పడ్డ ఇబ్బంది ఏదైతుందో డెఫినెట్గా మేము గ్రహించున్నాము. మీరు ఇచ్చిన డైరెక్షన్, ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్తో మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మీరు పడ్డ శ్రమ ఏదైతే ఉందో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు మంచి పేరు తీసుకొచ్చి ఏదైనా అవార్డు ఇవ్వాలంటే ఫస్ట్ తెలంగాణలోనే అవార్డ్స్ వచ్చినట్టు. అంటే దేశంలో మొదటి 20 స్థానాల గ్రామాలు మన తెలంగాణలో వచ్చినాయంటే దాని వెనకాల మీ కృషిని డెఫినెట్గా అభినందిస్తూ మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ గ్రామంలో కూడా ఖచ్చితంగా మీరు గుర్తుంటారు. పలానా సర్పంచ్ ఉన్నప్పుడు వైకుంఠ ధామం కట్టించిండు, పలానా సర్పంచ్ ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ పెట్టిండు అనేది ఆ గ్రామ పంచాయతీ చరిత్రలో ఉండిపోతారు మీరు. సో నిజంగా మీరు అదృష్టవంతులు, అభినందనీయులు కూడా. అదే కాకుండా ఏ సర్పంచ్కి లేని వెసులుబాటు మీకు వచ్చింది ఈ 5 సంవత్సరాలలో. గతంలో ఉన్న సర్పంచ్లను ఒకసారి అడగండి, సమ్మర్ వచ్చిందంటే చాలు డ్రింకింగ్ వాటర్కి ఎంత ఇబ్బంది పడుతుంది అనేది గతంలో ఉన్న సర్పంచ్లను అడగండి. బోర్లు వేయమని, వాటర్ ట్యాంకులు పెట్టమని, నీళ్ళు వస్తలేవని సర్పంచ్ నిండగా వచ్చి కూర్చునేవారు. అలాంటిది మిషన్ భగీరథ అలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి మంచినీటి సమస్య లేకుండా చేయడం అనేది ఖచ్చితంగా కేసీఆర్ గారు